అందరికీ నమస్కారం. ఆరోగ్య సంబంధమైనటువంటి పోషకాహారానికి సంబంధించి మనం అనేక విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా నీటిలో కరిగేటువంటి విటమిన్స్ అన్నిటి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. వాటిల్లో ఈరోజు B7 దీని యొక్క శాస్త్రీయ నామము బయోటిన్ అనేటువంటి విటమిన్ గురించి అన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో ముఖ్యంగా 1927 ప్రాంతంలో బోయాస్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఒక విషయాన్ని గమనించాడు. అది ఏమిటంటే ఎలుకలకి పచ్చి కోడిగుడ్లు తినిపించాడు. అలా పచ్చి కోడిగుడ్లు తినిపించిన తరువాత 2-3 వారాల లోపల వాటి యొక్క చర్మం మీద అనేక రకాలైనటువంటి మచ్చలు రావటం గమనించాడు. దాంతోపాటు ఆ ఎలుకల యొక్క వెంట్రుకలు ఊడిపోవటాన్ని కూడా గమనించాడు. అలాగే కండరాలు సవ్యంగా పనిచేయనటువంటి స్థితిని గమనించాడు. అంటే ఎలుక తను అనుకున్న మూమెంట్కి కండరాలు పనిచేయట్లా. అలాంటి పరిస్థితిని గమనించాడు ఆ బోయాస్ అనేటువంటి శాస్త్రవేత్త 1927 ప్రాంతంలో. అలాగే ఇవన్నీ ఆ తరువాత ఏం చేశాడంటే ఈ యొక్క లక్షణాలన్నిటికీ ఏమి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ఈస్ట్ అనేటువంటి పదార్థాన్ని ఆ ఎలుకలకి తినిపించాడు. అలాగే లివర్ ముక్కలు తినిపించాడు. అలాగే కోడిగుడ్డులో ఉన్నటువంటి పసుపు సొనని కూడా తినిపించి చూశాడు. ఆ ప్రయోగం చేసినప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా పోయి మరలా ఎలుకలు మామూలు స్థితికి రావటాన్ని గమనించాడు. అలా గమనించిన తర్వాత ఈ యొక్క ఈస్ట్ అనేటువంటి పదార్థంలో లేదా లివర్, ఎగ్ యోక్ అనే పదార్థాల్లో ఏదో ఒక పదార్థం ఉంది, ఆ పదార్థము ఈ సమస్యల్ని తగ్గిస్తుంది అనేటువంటి విషయాన్ని అందరికీ తెలియజేశాడు. దానికి ఆయన ఏం పేరు పెట్టాడంటే యాంటీ ఎగ్ వైట్ ఇంజురీ ఫ్యాక్టర్ అని పెట్టాడు. అంటే పచ్చి కోడిగుడ్డు సొన తినిపించటం వలన కలిగినటువంటి నష్టాలని పూడ్చేటువంటి లేదా ఆ నష్టాలకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఫ్యాక్టర్ అనేటువంటి నామకరణం చేశాడు అప్పటికి. దాని తర్వాత జార్జ్ అనేటువంటి శాస్త్రజ్ఞులు 1931 ప్రాంతంలో ఈ పదార్థానికి విటమిన్ హెచ్ అనేటువంటి నామకరణం చేయటం జరిగింది. ఆ తరువాత ఈ విటమిన్ హెచ్ని 1939లో ఇదే శాస్త్రజ్ఞులు జార్జ్ గారు, వారి సహచరులైనటువంటి కున్ గారు, ఇంకా లీడరర్ అనేటువంటి శాస్త్రజ్ఞులు ముగ్గురు కూడా పదార్థం నుంచి ఈ పదార్థాన్ని ఏదైతే విటమిన్ హెచ్ అని పేరు పెట్టారో దాన్ని విడదీయటం జరిగింది. అలా విడదీసిన తర్వాత దానికి అప్పుడు వాళ్ళు బయోటిన్ అనేటువంటి నామకరణం చేసి దీన్నే విటమిన్ B7 లేదా బయోటిన్గా వ్యవహరిస్తూ వచ్చారు. ఆ తరువాత కాలంలో 1943 ప్రాంతంలో హ్యారిస్ మరియు అతనితో సహచరులు ఈ బయోటిన్ అనేటువంటి కెమికల్ని బయట కెమికల్స్ ద్వారా ప్లాంట్స్, జంతువులతో సంబంధం లేకుండా కెమికల్స్ ద్వారా తయారు చేసి సింథటిక్ బయోటిన్ని తయారు చేయటం జరిగింది. కనుక ఈ రకంగా ఇది స్లోగా ఒక ప్రయోగం తర్వాత ఒక ప్రయోగం చేస్తూ వస్తే ఈ బయోటిన్ అనేటువంటిది B7 విటమిన్ B7 స్థాయిలో బయోటిన్ అనే నామకరణంతో దీన్ని స్థిరీకరించారు. దాని తర్వాత ఏం జరిగిందంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క సూక్ష్మ క్రిములు కూడా, అంటే మనం ఇంటెస్టైనల్ ఫ్లోరా అనొచ్చండి, అవి కూడా ఈ యొక్క విటమిన్ని తయారు చేయటాన్ని వాళ్ళు ప్రయోగాల్లో గమనించారు. అలాగే మనుషులు మాత్రం ఈ విటమిన్ని తయారు చేసుకోలేవు. ఈస్ట్ తయారు చేసుకుంటాయి, ప్లాంట్స్ తయారు చేసుకుంటాయి, కానీ మనుషులు ఈ విటమిన్ తయారు చేసుకోలేరు. కనుక ఈ ఆల్మోస్ట్ బి విటమిన్స్ అన్నీ ఈ బయోటిన్తో సహా
ఆహారం ద్వారా మనిషికి సరిపోయినంత మోతాదుల్లో అందవలసిందే అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. దాని తర్వాత మరి ఈ బి విటమిన్ శరీరంలో ఎలా ఉపయోగపడుతుంది అంటే చిన్న పేగుల ద్వారా రక్తములోనికి శోషించబడి రక్తము ద్వారా శరీరం అంతా పయనిస్తూ ఎక్కడ ఈ విటమిన్ శరీరంలో అవసరమో అక్కడికి రక్తం ద్వారా చేరవేయబడుతుంది. అక్కడ ఈ విటమిన్ను వాడుకొని జీవరసాయన ప్రక్రియలు సవ్యంగా జరిగేట్లుగా శరీరం చూసుకుంటుంది. తర్వాత మరి ఇవి అంటే ఈ బయోటిన్ అనేటువంటి విటమిన్ దొరికేటువంటి ఆహార పదార్థాలు లేదా సోర్సెస్ అని మనం అనవచ్చు. అనే దాని గురించి ఆలోచన చేస్తే ఈ బయోవిటమిన్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అంటారు. అంటే ఆల్మోస్ట్ అన్ని రకాల మొక్కలలో ఈ బయోటిన్ తయారవుతుంది. అలాగే జంతువుల కణజాలాల్లో కూడా ఈ బయోటిన్ ఉంటుంది అనేటువంటిది గ్రహించారు. అంటే ఈ ప్రయోగాల్లో డాక్టర్ సి గోపాలన్ మన ఐసిఎంఆర్ శాస్త్రవేత్తలు నిన్ శాస్త్రవేత్తలు కూడా చాలా పదార్థాలలో ఈ యొక్క బయోటిన్ లభ్యత గురించి ప్రయోగాల ద్వారా నిరూపించడం జరిగింది. డ్రైడ్ ఈస్ట్ అంటే ఈస్ట్ పౌడర్, అలాగే లివర్ కాలేయం, అలాగే రైస్ పాలిషింగ్స్ అంటే తవుడు లేదా రైస్ బ్రాన్ అనొచ్చు, అలాగే వీట్ జర్మ్ మొలకెత్తినటువంటి వీట్ గోధుమలు, అలాగే సోయాబీన్, పీనట్, ఇవన్నీ కూడా బాగా సమృద్ధిగా దొరికేటువంటి ఆహార పదార్థాలు. టొమాటోస్ కూడా వీటిల్లో చేర్చబడింది తరువాత కాలంలో. కనుక ఇవన్నీ రిచ్ సోర్సెస్ అంటే బాగా సమృద్ధిగా బయోటిన్ ఈ ఆహార పదార్థాల్లో దొరుకుతుంది. తర్వాత కోడిగుడ్లు, అలాగే లెగ్యూమ్స్ అంటే చిక్కుళ్ళు, రకరకాల చిక్కుళ్ళు, అలాగే మరి ఒక పట్టు తక్కువగా పాలిష్ చేయించినటువంటి బియ్యం, మసక బియ్యం అంటారు. పూర్వకాలంలో మనకి దంపుడు బియ్యం ఉండేవి అవి, అలాగే మాంసము, అలాగే ఆవు పాలు, ఇవి బనానాసు, ఇంకా ఫిష్, వాటిల్లో ముఖ్యంగా సాల్మన్ ఫిష్, ఈ పదార్థాలలో ఈ బయోటిన్ బాగా దొరుకుతుంది. అంటే లభ్యత ఉంటుంది. అంటే రిచ్ కాదు కానీ గుడ్ సోర్సెస్, అంటే మంచిగా ఈ బయోటిన్ దొరికేటువంటి ఆహార పదార్థాలు. వీటి తర్వాత వెజిటబుల్స్లోకి వెళ్ళినప్పుడు అవి చాలా పూర్ సోర్సెస్, అంటే చాలా చాలా స్వల్ప ప్రమాణాల్లో బయోటిన్ ఉంటుంది. అవి మన ఆహారంలో ద్వారా శరీరానికి సరిపోవు. మరి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇంటెస్టైనల్ ఫ్లోరా అంటే మన పేగులలో పొట్ట భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క సూక్ష్మ క్రిములు ఏవైతే ఉన్నాయో అవి కూడా బయోటిన్ని తయారు చేస్తాయి. అలాగే ఇప్పటి వరకు మనం గమనిస్తున్న అన్ని బి విటమిన్స్ మనకి ఇంటెస్టైనల్ ఫ్లోరా తయారు చేస్తుంది. కనుక ఇంటెస్టైనల్ ఫ్లోరా హాని జరగకుండా మనం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలాగే సింథటిక్ బయోటిన్ తయారైంది అని కూడా తెలుసుకున్నాం. ఆ సింథటిక్ బయోటిన్ ట్యాబ్లెట్ ఫారంలో రెడీగా మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఇక ఐసిఎంఆర్ వాళ్ళు తేల్చినటువంటి లెక్కల ప్రకారం ఎవరికి ఎంత బయోటిన్ ఒక రోజుకి అవసరం, దాన్నే మనం రిక్వైర్మెంట్ అని కూడా అంటాం. అలా తీసుకున్నప్పుడు పెద్దవాళ్ళైనటువంటి స్త్రీలు పురుషులు ఇద్దరికీ కూడా 6-7 మిల్లీగ్రాములు 6-7 మైక్రోగ్రామ్స్, వాటిని మ్యూగ్రామ్స్ అని కూడా అంటారు. అంటే చాలా స్వల్పమైన పరిమాణంలో ఒక రోజుకు అవసరం. కానీ ఇంత స్వల్పమైన పరిణామంలో లభ్యత లేకపోతే వాటి ప్రభావం
వెంటనే శరీరం మీద కనిపిస్తూ ఉంటుంది. కనుక పురుషులు స్త్రీలకు పెద్దవాళ్ళైన వాళ్ళకి 6-7 మైక్రోగ్రాములు ఒక రోజుకి బయోటిన్ అవసరం. అలాగే గర్భిణీ స్త్రీలకి, లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులకి 7-8 మైక్రోగ్రాముల బయోటిన్ ఒక రోజుకు అవసరం. అలాగే చిన్నపిల్లల్లో 2-3 ఏళ్ల వయసు నుంచి 15-16 సంవత్సరాల వయసు వరకు వాళ్ళకి 3-7 మైక్రోగ్రాముల వరకు, 2-3 ఏళ్లలో వాళ్ళకి 3-4 మైక్రోగ్రాములు, అలాగే 16-18 వయసులో ఉన్న వాళ్ళకి 7 మైక్రోగ్రాములు పెద్దవాళ్ళ లెక్కలో ఒక రోజుకి బయోటిన్ అవసరం అవుతుంది అనేటువంటిది మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేటువంటి సంస్థల ద్వారా మన శాస్త్రజ్ఞులు కనుక్కోవటం జరిగింది. మరి ఈ యొక్క విటమిన్ శరీరంలో ఎటువంటి పనులు చేస్తుంటుంది, ఏ పనులు ఈ విటమిన్ ద్వారా జరుగుతూ ఉంటాయి అంటే, ఈ బయోటిన్ అనేటువంటిది ఒక మోనోసిల్ సిఓఏ ఆర్ మెలనిన్ సిఓఏ అంటే మెలనిన్ అనేటువంటి ఒక పదార్థము మన శరీరానికి రంగునిచ్చేటువంటి పదార్థం. ఇక్కడ మెలనిల్ సిఓఏ అనేటువంటి ఒక ఎంజైము ఏర్పడటానికి ఎసిటైల్ సిఓఏ అనేటువంటి ఎంజైమ్ నుంచి ఈ మెలనిల్ సిఓఏ ఎంజైమ్ ఏర్పడటానికి బయోటిన్ అత్యంత అవసరమైనది. అండ్ ఆక్సలోఎస్టిక్ యాసిడ్ అనేటువంటిది పైరువిక్ యాసిడ్ నుంచి ఏర్పడాలి. ఇవన్నీ పిండి పదార్థాల నుంచి వచ్చిన గ్లూకోజు శక్తిగా మారేటువంటి కొన్ని వందల రసాయనిక క్రియలలో ఇవి కూడా చాలా ముఖ్యమైనటువంటి రసాయనిక క్రియలు. కనుక పైరువిక్ యాసిడ్ ఆక్సలోఎస్టిక్ యాసిడ్గా మారి ఈ క్రెబ్స్ సైకిల్ అనేటువంటి సైకిల్లో తర్వాత స్టెప్స్లోకి వెళుతుంది. సో ఈ స్టెప్ జరగపోతే తర్వాత స్టెప్పులు జరగవు. కనుక ఇది పిండి పదార్థాలు శక్తిగా మారటానికి కూడా ఈ విటమిన్ అత్యంత అవసరమని ఈ యొక్క ఈక్వేషన్ చెప్తుంది. అలాగే మన చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనోసైట్స్ అనేటువంటి సెల్స్ సవ్యంగా ఏర్పడటానికి మెలనోసిల్ సిఓఏ అనేటువంటి ఎంజైమ్ అత్యంత అవసరం. కనుక అది ఎసిటైల్ సిఓఏ అనేటువంటి పదార్థం నుంచి ఏర్పడటానికి బయోటిన్ మధ్యవర్తిగా ఉంటుంది, మీడియేట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇంకా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు బయోటిన్ చేసేది ఏంటంటే, ఈ లూసిన్ అనేటువంటి పదార్థము, దాన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్ అంటారు. అంటే అత్యవసరంగా శరీరానికి కావలసినటువంటి ఎమినో ఆమ్లం. ఈ ఎమినో ఆమ్లం ఏర్పడటానికి కూడా బయోటిన్ అనేటువంటిది ముఖ్య పాత్ర వహిస్తుంది అనేటువంటి శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. అలాగే కార్బన్ డయాక్సైడ్ని క్యారీ చేసేటప్పుడు కూడా ఈ బయోటిన్ అనేటువంటిది చాలా అవసరం. అలాగే కార్బాక్సిలేషన్ చర్యలు అంటే కార్బన్ డయాక్సైడ్ రియాక్షన్స్ జరగటానికి లేదా ఒక పదార్థంలోంచి బయటికి తీయటానికి ఈ యొక్క విటమిన్ బయోటిన్ అత్యవసరంగా శాస్త్రజ్ఞులు గుర్తించారు. దాని తర్వాత మన చర్మము సవ్యంగా ఏర్పడటానికి ఉండటానికి, అలాగే జుట్టు సవ్యంగా ఏర్పడటానికి ఉండటానికి, అలాగే నరాల వ్యవస్థ, నరములు సరిగా పనిచేస్తూ నరాల వ్యవస్థ ఆరోగ్యకరంగా పనిచేయటానికి, అలాగే రక్తనాళాలు ఏర్పడేటువంటి బోన్ మ్యారో, ఎముకల లోపల ఉండే మూలిగ అంటాం. ఈ మూలిగ సవ్యంగా ఉంటేనే రక్త కణాలు మన శరీరంలో ఏర్పడతాయి. కనుక ఆ మూలిగ సవ్యంగా ఉండటానికి కూడా ఈ బయోటిన్ అత్యంత ఆవశ్యకముగా గుర్తించడం జరిగింది. కనుక ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ని సప్రెస్ చేస్తుంది అని చెప్తున్నారు. అంటే ఎలర్జిన్స్ అనేటువంటి కొన్ని పదార్థాలు మన శరీరానికి ఎలర్జీని క్రియేట్ చేస్తాయి. ఈ ఎలర్జీ వచ్చినప్పుడు ఇన్ఫ్లమేటరీ కండిషన్ అనేది ఉంటుంది.
అంటే కొంత వాపు ఉండొచ్చు, నొప్పి ఉంటుంది. అలాగే అక్కడ లోపల ఈ బ్యాక్టీరియాను మన రక్షక కణాలు ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ ప్రదేశం వేడిగా ఉంటుంది. ఇటువంటి లక్షణాలన్నింటినీ కలిపి ఇన్ఫ్లమేషన్ అంటారు. ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తద్వారా కొంతమందికి విపరీతంగా దగ్గు రావటం కానివ్వండి, కొంతమందికి విపరీతంగా జలుబు అంటే వాట్ యు కాల్ ఇది తుమ్ములు రావటం కానివ్వండి, కొంతమందికి ఈ ముక్కులంట నీళ్లు ద్రవించటం కానివ్వండి, ఇవన్నీ కూడా లేదా చర్మం మీద దద్దుర్లుగా వచ్చి ఇచ్చింగ్ సెన్సేషన్ జిలలు ఉండటం కానీ ఇటువంటి ఎలర్జిక్ కండిషన్స్ అన్నీ కూడా రావటానికి ఈ ఎలర్జిన్స్ ఏవైతే కారణమవుతున్నాయో వాటిల్ని తగ్గించేటువంటి ప్రక్రియ ఈ బయోటిన్ అనేటువంటి చేస్తూ ఈ ఎలర్జిక్ డిజార్డర్స్ రాకుండా శరీరాన్ని చర్మాన్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే మరి జుట్టుకు సంబంధించి ఈ యొక్క బయోటిన్ ప్రత్యేకమైనటువంటి విటమిన్గా గుర్తించారు. అలా గుర్తించిన దాంట్లో ఏంటంటే కెరాటిన్ అనేటువంటి ప్రోటీను జుట్టు లోపల ఉంటుంది. ఆ కెరాటిన్ ప్రోటీన్ సవ్యంగా ఏర్పడటానికి కూడా ఈ బయోటిన్ అవసరం. కనుక ఏ కారణం వలనైనా బయోటిన్ లేక కెరోటిన్ లేకపోవటంతో జుట్టు తెల్లబట్టం కానీ ఊడిపోవటం కానీ జరిగేటువంటి అవకాశం ఉంది అనేది కూడా తెలుసుకోవటం జరిగింది. అలాగే మన శరీరం లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియానే కాకుండా మెడికల్ కాలేజెస్లో ప్రయోగశాలల్లో కొన్ని బ్యాక్టీరియాని కృత్రిమంగా ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అలా ఉత్పత్తి చేయాలనుకున్నప్పుడు కొంత సబ్స్టెన్స్ అంటే మెటీరియల్ని ఆ కప్స్లో వేస్తారు. గ్లాస్ కప్స్ ఉంటాయి. వాటిల్లో ఆ మెటీరియల్ వేసినప్పుడు ఆ బ్యాక్టీరియా గ్రో అవుతాయి. అలా గ్రో చేస్తానికి కల్చరింగ్ ప్రాసెస్ అంటారు. మనకు అప్పుడప్పుడు సమస్యలు ఎక్కువగా ఉండి అనారోగ్య ఇబ్బందులు ఉన్నప్పుడు యూరిన్ కల్చర్ చేయించండి, బ్లడ్ కల్చర్ చేయించండి అని కూడా డాక్టర్లు రాయటం అప్పుడప్పుడు చాలామంది గమనించే ఉంటారు. అంటే కల్చర్ టెస్ట్ అంటే వాళ్ళు ఏ బ్యాక్టీరియా ఎక్కువగా గ్రో అవుతుంది. సపోజ్ యూరిన్ శాంపుల్ 4 చోట్ల వేసామనుకోండి, ఆ 4 చోట్ల ఈ బయోటిన్ కానీ ఇంకో మెటీరియల్ కానీ తర్వాత ఆల్ఫా మెటీరియల్ ఇటువంటివన్నీ వేస్తారండి. వాటిల్లో అలా వేయటానికి ఉన్న బేస్ ప్రోడక్ట్స్లో బయోటిన్ కూడా ఒకటి. అలా కల్చర్ చేసిన తర్వాత ఆ బ్యాక్టీరియా మీద ఏ మందులు పనిచేస్తున్నాయో కూడా కనిపెట్టి మనకు ఒక కల్చర్ రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ప్రకారం వైద్యులు ఏ మందు ఫస్ట్ వాడొచ్చు, ఏ మందు మరీ తీవ్రమైనప్పుడు వాడొచ్చు, ఏ మందుతో మనం మొదలు పెట్టాలి అని వాళ్ళు ఆలోచించి మనకి ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు. ఈ మందులు ఇన్ని రోజులు వాడండి అని. కనుక ఈ కల్చర్ వల్ల ఏం తెలుస్తుందంటే మన యొక్క శరీరంలో ఏ బ్యాక్టీరియా ఉంది, ఆ బ్యాక్టీరియా ఏ మందులకు చనిపోతుంది అనేది తెలియజేసేటువంటి ప్రక్రియనే కల్చరింగ్ అంటారండి. సో దాంట్లో ఈ కల్చర్ చేసేటువంటి ఈ గ్లాస్ డిషెస్లో బయోటిన్ కూడా మూల పదార్థంగా వాడతారు. కాబట్టి దాని అవసరం అక్కడ కూడా ఉంది. ఇవన్నీ మరి బయోటిన్ మన శరీరంలో చేసేటువంటి పనులు, ఫంక్షన్స్ ఆఫ్ ది బయోటిన్. ఇప్పుడు ఒకవేళ బయోటిన్ బాగా తక్కువగా ఉంది, ఆ పరిస్థితుల్లో ఏమిటి, మన శరీరానికి కలిగేటువంటి లోపభూయిష్టమైనటువంటి అనారోగ్యాలు ఏంటి, డిసీజెస్ ఏంటి అనేది మనం పరిశీలించినట్లయితే డెఫిషియన్సీ అనేది సహజంగా ఏర్పడదు. ఎందువలన ఏర్పడదు? ప్లాంట్స్లో అనేక కాయగూరల్లో, ఫ్రూట్స్లో, మాంసాహారాల్లో ఉన్నట్లుగా మనం ఇందాక సోర్సెస్లో చూసాం. కనుక సహజంగా బ్యాలెన్స్డ్ డైట్ లేదా కనీసం 90% బ్యాలెన్స్డ్ డైట్ అయినా తింటూ గనక ఉంటే ఈ విటమిన్ లోపం అనేది 99% ఏర్పడదు. మీరు ఈ విటమిన్ లోపం ఎక్కువగా ఎవరిలో ఏర్పడుతుంది అంటే శాస్త్రజ్ఞులు ప్రయోగాల ద్వారా తెలుసుకుంది ఏంటంటే కోడిగుడ్లు పచ్చివిగా తాగుతారు కొంతమంది. ఈ వ్యాయామాలు చేసేవాళ్ళు పచ్చి కోడిగుడ్డు తాగితే మంచి బలం వస్తుంది, మనం కుకింగ్ ప్రాసెస్లో కొంత నష్టం జరుగుద్ది, అది జరగకుండా తాగొచ్చు అని పచ్చి పాలల్లో పచ్చి కోడిగుడ్లు కలుపుకొని తాగుతూ ఉంటారు.
అలాగా ఈ పచ్చి కోడిగుడ్లు తాగే వాళ్ళల్లో ఈ డెఫిషియన్సీ ఎక్కువగా వస్తుంది. ఎందుకని వస్తుంది? పచ్చి పాలు తాగితే పచ్చి కోడిగుడ్లు తింటే అంటే ఈ పచ్చి కోడిగుడ్లలో ఎవిడిన్ అనేటువంటి ఒక ప్రోటీన్ ఉంటుందండి. ఈ ప్రోటీన్ ఏం చేస్తుందంటే శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత బయోటిన్ లాక్కొని దానికి అతికించుకొని యూరిన్ ద్వారా మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోయి అంటే మన శరీరంలో ఉన్న బయోటిన్ శరీరానికి ఉపయోగపడకుండా ఎవిడిన్ తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు బయోటిన్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది. ఇది అనేక ప్రయోగాల తర్వాత శాస్త్రజ్ఞులు తెలుసుకున్నటువంటి ఒక సత్యం. అందుకని శాస్త్రజ్ఞులు చెప్పేది ఏంటంటే కోడిగుడ్లు పచ్చివి తీసుకోవద్దు, అలాగే పాలు కూడా పచ్చి పాలు తాగొద్దు, బాయిలింగ్ చేసిన తర్వాత తీసుకోండి, ఉడకబెట్టిన కోడిగుడ్లు తీసుకోండి, లేదా ఇతర రూపాల్లో తీసుకోండి వండిన తర్వాత. సో ఉడకబెట్టినప్పుడు కానీ వండినప్పుడు కానీ ఈ ఎవిడిన్ అనేటువంటి ప్రోటీన్ వీక్ అయిపోయి అది నిర్వీర్యం అయిపోతుంది. ఆ తర్వాత మన శరీరంలో తిన్నప్పుడు కూడా అది ఏమీ చేయదు, అంటే బయోటిన్ని తీసుకొని వెళ్ళదు. కనుక ఉన్న బయోటిన్ మీ శరీరానికి సవ్యంగా ఉపయోగపడుతుంది. అలాగే సల్ఫర్ డ్రగ్స్ చాలా ఎక్కువ కాలం వాడే వాళ్ళల్లో, అలాగే యాంటీబయోటిక్స్ చాలా ఎక్కువ కాలం వాడే వాళ్ళల్లో ఈ డెఫిషియన్సీ కలుగుతుంది అనేది కూడా శాస్త్రజ్ఞులు గుర్తించారు. అందుకనే వైద్యులు మొట్టమొదటి నుంచి మన వాళ్ళందరికీ ప్రజలకు చెప్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు కొనుక్కొని మాత్రలు వేసుకోవద్దు. కానీ భారతదేశంలో ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే ప్రజలు యాంటీబయాటిక్స్ మరీ ఈ మధ్య కాలంలో మీరు గమనించి ఉంటే మనకి మొన్న వచ్చినటువంటి ఈ అనారోగ్య సమస్యలు ఈ టైంలో ఎవరికి వాళ్ళే విపరీతంగా యాంటీబయాటిక్స్ వాడటం జరిగింది. అలా విపరీతంగా ఎక్కువ కాలం యాంటీబయాటిక్స్ వాడటం వలన ఖచ్చితంగా నాట్ ఓన్లీ బయోటిన్ ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి, తయారవుతాయి, కనిపిస్తాయి, బాధిస్తాయి. కనుక దయచేసి ప్రజలందరికీ మరొక్కసారి నేను విన్నవిస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో సొంత మెడికేషన్స్ చెయ్యకండి. మీ కుటుంబ డాక్టర్ కానివ్వండి, ఏదో ఒక డాక్టర్ గారి ద్వారా సరైన ప్రిస్క్రిప్షన్ తీసుకొని వాడితే ఇటువంటి నష్టాలు రాకుండా మన శరీరాన్ని మనం కాపాడుకునేటువంటి వీలుంటుంది. ఆ తరువాత మరి ఈ లోపాలు వచ్చినప్పుడు ఇంకా ఇతర సమస్యలు ఏమొస్తాయి శరీరం మీద అంటే ముఖ్యంగా డెర్మటైటిస్, చర్మ వ్యాధుల సమస్య వస్తుంది. అలాగే లాస్ ఆఫ్ హెయిర్, దీన్ని శాస్త్రీయంగా ఎలోపీషియా అంటారు. మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు కానివ్వండి, విపరీతంగా జ్వరం 104, 105 డిగ్రీలు వచ్చినప్పుడు కానివ్వండి, టైఫాయిడ్ విపరీతంగా బాధ పెట్టినప్పుడు కానివ్వండి, మరి క్యాన్సర్ సమస్యలు విపరీతంగా ఉన్నప్పుడు కానివ్వండి, లేదా ఎక్స్రేస్ గామా రేస్కి బాగా ఎక్కువగా ఎక్స్పోజ్ అవటం వల్ల కానివ్వండి, ఈ ఎలోపీషియా అనేటువంటి కండిషను వస్తూ ఉంటుంది. కనుక ఈ విటమిన్ లోపం వల్ల కూడా లాస్ ఆఫ్ హెయిర్ లేదా ఎలోపీషియా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, అంటే వెంట్రుకలు తెల్లబడిపోతాయి, ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ అని కూడా అంటారు. అంటే చిన్న పిల్లల్లో కూడా వెంట్రుకలు తెల్లబడటం ఈ మధ్య కాలంలో మనం చాలామందిని చూస్తున్నాం. అదే పూర్వీకులు 60 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ 90% మందికి వెంట్రుకలు తెల్లపడల. కానీ వ్యవహారాల్లో వచ్చిన మార్పుల వల్ల కానివ్వండి, వాళ్ళ జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల కానివ్వండి, ఇప్పుడు ఈ తెల్ల వెంట్రుకలు లేదా గ్రే హెయిర్ అనేటువంటిది చాలా ఎర్లీ దశల్లో కూడా వస్తుంది. మరొక అంశం, మరి శాస్త్రజ్ఞులైనటువంటి డాక్టర్లు తెలియజేసింది ఏంటంటే విపరీతంగా విచ్చలవిడిగా షాంపూలు వాడటం వల్ల కూడా హెయిర్లో ఉండవలసినటువంటి ఈ మెలనిన్ పిగ్మెంట్ పోయి లేదా కెరోటిన్ ప్రోటీన్ తగ్గి తెల్లబట్టం లేదా జుట్టు రాలిపోవటం,
అనేటువంటి సమస్యలు ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తున్నాయి అనేది ఒక అక్షర సత్యం. అలాగే ఆహారం తినాలన్నటువంటి ధ్యాస లేకపోవటం, అంటే ఆకలి లేకపోవటం, అలాగే ఇది ప్రొలాంగ్ అయినప్పుడు ఈ డెఫిషియన్సీ ఎనీమియా అంటే రక్తహీనత రావటం, అలాగే కండరాల నొప్పులు రావటం, ఈ సమస్యలు కూడా ఈ విటమిన్ లోపం వల్ల ఉంటూ ఉంటాయి. అలాగే ఇవన్నిటినీ కూడా ఈ సమస్యలన్నీ కూడా మరలా బయోటిన్ కనుక రెగ్యులర్గా వాడితే ఖచ్చితంగా ఈ సమస్యలు తగ్గిపోతాయి. కానీ మనుషుల్లో తెల్లగా మారిన వెంట్రుకలు మాత్రం నల్లగా మారవు. ఇదొక్కటి గుర్తించండి. అదే ఎలుకల్లో తెల్లగా మారిన వెంట్రుకలు బయోటిన్ తినిపించి నల్లగా మారటాన్ని శాస్త్రజ్ఞులు గమనించారు, పరిశీలించారు. అది పరిశీలించిన తర్వాత మనుషుల మీద కూడా ఈ ప్రయోగాలు చేసి కొంతమందిని సెలెక్ట్ చేసుకొని చాలా ప్రయోగాలు జరిగాయి. కానీ మనుషుల్లో కొత్త వెంట్రుకలు రావటం కానివ్వండి, లేదా తెల్లబండ వెంట్రుకలు మరలా నల్లబట్టం కానివ్వండి జరగలేదు. కనుక ఈ ప్రయోగాలు వాళ్ళు ఆల్రెడీ చేశారు కాబట్టి ఏదో తెల్ల వెంట్రుకలు నల్లబడతాయని చెప్పారు మొన్న ఎవరో, ఎందుకైనా మంచిది రోజు కొనుక్కొని వేసుకుందాం బయోటిన్ అని మాత్రం వేసుకోకండి దయచేసి. ఎందుకంటే అలా ఎక్కువగా వాడితే అనేక సమస్యలు ఉంటాయి. వాటిల్నే హైపర్ విటమినోసిస్ అనేటువంటిది ఉంది. ఈ బయోటిన్ కూడా చాలా ఎక్కువగా హై డోసెస్లో ఎక్కువ కాలం కనుక వాడితే నీళ్ల విరోచనాలు, డయేరియా రావచ్చు, ఇండైజెషన్ ఆహార జీర్ణం కావటంలో లోపాలు తలెత్తవచ్చు, అలాగే శరీరంలో నీరు నిలవుండి శరీరం లావవచ్చు, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. మరి ఇన్సులిన్ రిలీజ్ అయ్యేదానికి కూడా అడ్డంకిగా మారవచ్చు. అంటే ప్రొలాంగ్డ్ సీన్లో డయాబెటిస్ కూడా రావచ్చు అనేది శాస్త్రజ్ఞుల యొక్క వాళ్ళు స్టడీస్లో తెలుసుకున్నది. అంటే డయాబెటీస్ రావచ్చు అన్నప్పుడు మరి డయాబెటీస్ వచ్చుద్దో లేదో కొంతమందిని తీసుకొని పరిశీలిద్దామంటే అది కుదరదు కదండి. మనం చేతులారా జబ్బు ఒక వ్యక్తికి ఇవ్వకూడదు కదా. కనుక అటువంటి ప్రయోగాలు చేయరు. కానీ ఇన్సులిన్ క్వాంటిటీ తగ్గుతుంది అనేటువంటిది మాత్రం గమనించేయరు. కనుక బయోటిన్ అనేటువంటి విటమిన్ దాని యొక్క ప్రాముఖ్యత దానికి ఉంది. కనుక వైటమిన్ B7 మనం సరైనటువంటి పోషకాహారం తింటూ ఈ విటమిన్ లోపం తలెత్తకుండా మన ప్రయత్నం మనం చేస్తూ, ఏ కారణాల వల్లైనా కొన్నిసార్లు తినలేని పరిస్థితి, తినకూడని పరిస్థితి, డైటింగ్ పరిస్థితులు ఇప్పుడు ఎక్కువగా వస్తున్న మాట వాస్తవమే. తర్వాత సాంప్రదాయబద్ధమైనటువంటి ఆహారం మానేసి విపరీతమైనటువంటి ఈ యొక్క క్యాన్సర్ ఉత్పత్తి చేసేటువంటి ఆహారాలు తినటానికి మన ప్రజలు, ముఖ్యంగా యువత బాగా ఎగబడిపోతూ ఉన్నారు. అందువలన కూడా ఈ విటమిన్ డెఫిషియన్సీ కాదు, ఇతర అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం 100% ఉంది అనేది తెలుసుకొని ప్రజలు అటువంటి సమస్యలు రాకుండా సరైనటువంటి ఆహారం, మంచి పోషకాహారం తింటూ ఈ విటమిన్ కానివ్వండి, మరే విటమిన్ డెఫిషియన్సీస్ కానివ్వండి తలెత్తకుండా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటూ మీ ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో ముగిస్తున్నామండి. నమస్తే.